ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి తన కన్నబిడ్డలను హతమార్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్ పై వచ్చి వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో పుల్లమం తాగి ఆత్మహత్య చేశాడు. ఆ సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని గుర్తించి అక్కడి పోలీసుల సమాచారం మేరకు ఈ వెంకటేశ్వర్లు ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లలను కూడా వెంట పెట్టుకొని బైక్ పైన దోర్నాల నుంచి శ్రీశైలం మీదుగా అడవిగుంట ఇక్కడ హాజీపూర్ డిండి ఒంగూరు గేటు మీదుగా వచ్చాడని చెప్పేసి సీసీ కెమెరాల ద్వారా గుర్తించినటువంటి పోలీసులు టీములుగా ఏర్పడి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన ఎక్కడైతే అవుట్స్కట్స్ ఉంటుందో అక్కడ మొత్తం కూడా వాళ్ళు దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు మధ్యాహ్నం ఉప్పునుతల మండలం సూర్యతండ సమీపంలో మృతుడి చిన్న కుమారుడు కూడా అక్కడ మృతదేహాలు దొరికాయి. తర్వాత కల్లుకుర్తి మండలం తాండ్ర సమీపంలో కూడా పెద్ద కూతురు మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ మృతదేహాలన్నీ కూడా పెట్రోల్ పోసి దారుణంగా కాల్చి చంపినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంత దారుణమైనటువంటి సంఘటన చూసిన వారంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కన్న పిల్లలను కడతీర్చడం ఏంటని చెప్పేసి భార్యపై ఎలాంటి అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలి తప్ప ఇంత దారుణానికి ఒడిగట్టడం మరి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా పలువురు అక్కడికి వచ్చిన వాళ్ళు కంటతడి పెడుతూ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎటు చూసినా ఏ పట్టణం చూసినా ఏ వాడ చూసినా కానీ గణేష్ విగ్రహాల శోభయాత్రలతో పుల్ల పండుగగా కనిపిస్తూ ఉంది. ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా వివిధ కాలనీల్లో అన్నదానాలతో పాటు భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలతో పాటు అనేక డప్పు చప్పుళ్ళు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుని తమ ఆనందంతో కాలనీ వాసులంతా కలిసి శోభయాత్రగా తమ గణపతిని తీసుకుని నిమజ్జనానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరికి అందరికీ కూడా ప్రముఖులంతా కూడా హాజరై వాళ్ళకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. కల్వకుర్తి పట్టణంలో ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉండడంతో పలు చోట్ల ట్రాఫిక్ కూడా కొంత ఆంక్షలు పెట్టినప్పటికీ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళేటువంటి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో కూడా ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇచ్చి సన్మానం చేయాలని చెప్పేసి నాగర్ కర్నూలు సమీపంలో ఉండేటువంటి తేజ కన్వెన్షన్ హాల్లో ఒక అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నాడన్న సమాచారం మేరకు జిల్లాలోని మొత్తం ఉపాధ్యాయులు చాలా పెద్ద మొత్తంలో వచ్చినప్పటికీ మధ్యాహ్నం అయినప్పటికీ భోజనాలు చేసినప్పటికీ కూడా మంత్రి ఆలస్యంగా రావడంతో వాళ్ళంతా కూడా చాలా మంది కూడా వచ్చిన దాంట్లో 70% రిటర్న్ తిరిగి వెళ్ళారు. తర్వాత వచ్చినటువంటి మంత్రికి చాలా తక్కువ మంది కనిపించేసరికి ఆ మంత్రి అసహనం వ్యక్తం చేయడంతో పాటు అట్నుంచి వెళ్ళిపోతుండగా అక్కడ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా వచ్చేసి కనీసం అవార్డులైనా ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి అలా వెళ్ళకూడదని చెప్పేసి ఆయన ఆపి అవార్డులు ఇప్పించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ మరి మంత్రి ఆలస్యంగా రావడం ఒక కారణమైతే వచ్చిన ప్రోగ్రాంకు పూర్తిగా ఉండకుండా ఉపాధ్యాయులు వెళ్ళారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది.